సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పుష్ప 2 థియేటర్ ఇన్సిడెంట్ టాలీవుడ్ టాప్ హీరోస్ ని ఆలోచనలో పడేసింది. త్వరలో చేయాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఫ్యాన్స్ మీట్లు లిమిటెడ్ గానే జరగనున్నాయి. పవన్, చెర్రీ, తారక్లు తమ సినిమా ప్రమోషన్లకు పోలీస్ పర్మిషన్ తో సేఫ్ జోన్ మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తారా? పుష్ప 2 సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సెలబ్రిటీలు చేసే పబ్లిక్ ర్యాలీలు తెచ్చే సమస్యలు ఎంత సీరియస్ అవుతాయో తెలిసొచ్చేలా చేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, 4 వారాల బెయిల్ తో బయటకు రావడం ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసింది. ఇది మిగతా టాప్ హీరోల గుండెల్లో డేంజర్ బెల్స్ ని మోగించింది. సంక్రాంతికి రాబోయే గేమ్ చేంజర్ కు మంచి బజ్ వచ్చింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అటు యుఎస్ లోను, ఇటు హైదరాబాద్ లోను చేయబోతున్నారు. అయితే ఈ ఈవెంట్స్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అంతేకాదు చేసే ఈవెంట్ అన్నింటికీ పోలీస్ పర్మిషన్ తీసుకోవడం, మినిమం క్రౌడ్ తో సదరు ఈవెంట్ ను నిర్వహించాలి అనుకోవడం జరుగుతున్నాయి. చెర్రీతో శంకర్ చేయబోయే ఫిల్మ్ కావడంతో మెగా ఫ్యాన్స్ గట్టిగానే హాజరవుతారు. సదరు సినిమాకు పవన్ లేదా చిరులలో ఒకరు చీఫ్ గెస్ట్ గా రావచ్చు. ఇవన్నీ తెలిసిన ఫ్యాన్స్ పాసులు లేకపోయినా ఈవెంట్ ను నేరుగా చూడాలనే తాపత్రయంలో లెక్కకు మించి రావచ్చు. అందుకనే మెగా కాంపౌండ్ ఎంతో క్యాలిక్యులేటెడ్ గా పాసులు జారీ చేయాలని చూస్తోంది. ఈ ప్రాసెస్ లో ఎక్కడా పబ్లిక్ గా రోడ్లపైకి వచ్చే సాహసం చేయడం లేదు. ఇక యంగ్ టైగర్ వార్ 2, ప్రభాస్ ది రాజాసాబ్, పవన్ వీరమల్లు విషయంలోనూ ఇలాంటి ఈవెంట్స్ ఇప్పటికే ప్లానింగ్ లో ఉన్నాయి. కాకపోతే పుష్ప 2 సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ కేసులు, కోర్టు వ్యవహారాలు చూశాక సదరు హీరోలు అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, రోడ్ షోలు, ఫ్యాన్స్ తో మీట్ కావడాలు చేయకూడదని డిసైడ్ అయ్యారు. ఆ మాటకొస్తే ఎలాంటి ఈవెంట్ లేకుండా సినిమాలను రిలీజ్ చేస్తే వచ్చే బజ్ ఏ స్థాయి వరకు ఉండొచ్చు అనే అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే అసలు ఈవెంట్ అనేది లేకపోతే టాప్ హీరోల సినిమాలకు బిజినెస్ సరిగ్గా జరగదు. అది నిర్మాతకు నష్టాన్ని చేకూరుస్తుంది. అలా జరగకుండా ఉన్నంతలో లిమిటెడ్ గా చేసి తెలివిగా సోషల్ మీడియాను నమ్ముకుని ముందుకు వెళ్దామని చూస్తున్నారట. ఇది కేవలం తెలుగు సినిమాల వరకే కాదు, అటు కోలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు ఈ విషయంలో ఎంతో అలర్ట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా తారక్ తన తండ్రి మరణ అనంతరం తమ ఫిల్మ్ ఈవెంట్లకు వచ్చే ఫ్యాన్స్ ను ఉద్దేశించి రోడ్ యాక్సిడెంట్స్ పై పలు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఇదే విధంగా ఇకపై ప్రతి హీరో ఫ్యాన్స్ కు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అల్లరి నరేష్ పుష్పరాజ్ను ఫాలో అవుతున్నాడా? బచ్చలమల్లితో చేసే వైలెంట్ యాంగిల్ అల్లరోడికి సెట్ అవుతుందా? నాని బచ్చలమల్లిపై ఎందుకంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు? కొత్త సినిమాల కోసం సినీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. రాబిన్ హుడ్ పొంగల్కు వెళ్లడంతో అల్లరి నరేష్ బచ్చలమల్లికి మంచి ఛాన్స్ దొరికింది. పోటీలో విడుదల పార్ట్ 2, UI, మ్యాక్స్, ముఫాసా లాంటి డబ్బింగ్ సినిమాలు ఉన్నప్పటికీ తెలుగు నుంచి స్ట్రైట్ గా వస్తున్న వాటిలో బచ్చలమల్లికి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తోంది. బచ్చలమల్లి సినిమా తన టీజర్ ట్రైలర్ తో మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. సౌండింగ్ పరంగా టైటిల్ కనిపించడమే కాదు, వైలెంట్ గా అల్లరోడు దర్శనం ఇవ్వడం కూడా సినిమాకు ఎక్కువ మైలేజ్ వచ్చేలా చేస్తోంది. గమ్యం తర్వాత ఆ స్థాయి మ్యాసివ్ ఫ్లేవర్ తో అల్లరి నరేష్ కనిపిస్తోంది ఈ పిక్చర్ లోనే. పైగా పుష్ప గెటప్ లో కామెడీ హీరో కనిపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ ను యంగ్ హీరో తెలివిగా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నాని బచ్చలమల్లి ట్రైలర్ లాంచ్ లోను సినిమాపై ఇదే కాన్ఫిడెంట్ ని చూపించాడు. అల్లరి నరేష్ మేక్ ఓవర్ చూస్తుంటే తనలో వైలెంట్ యాంగిల్ ఆకట్టుకుంటూ ఉంది. బచ్చలమల్లితో అల్లరి నరేష్ కి మంచి ఛాన్స్. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా జనవరి 10న గేమ్ చేంజర్ వచ్చే వరకు ఈ సినిమాకు షోలు వేసుకోవచ్చు. ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు, అగ్రెసివ్ హీరోయిజం వాంటెడ్ గా పెట్టారు కాబట్టి బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టం కాకపోవచ్చు అంటున్నారు. కామెడీ జానర్ వర్కౌట్ కాకపోవడంతో అల్లరోడు ఇప్పుడు సీరియస్ జానర్ వైపు షిఫ్ట్ అయిపోయాడు. నాంది సక్సెస్ అయింది కానీ ఉగ్రం లాంటి సినిమా ఫలితం ఇవ్వలేదు. బచ్చలమల్లి కొత్త ఇమేజ్ ని తెస్తుంది అనే నమ్మకంతో ఉన్నాడు నరేష్. ప్రభాస్ ది రాజాసాబ్ ఐటెం సాంగ్ పిక్చరైజేషన్ కు రెడీ అవుతోందా? స్పిరిట్ ప్రాజెక్ట్ కు టాలీవుడ్ పొడుగు కాల సుందరిని ఓకే చేయబోతున్నారా? డార్లింగ్ తో స్క్రీన్ కెమిస్ట్రీ, డార్లింగ్స్ వచ్చేయడంతో మారుతి ఫిల్మ్ కు బజ్ రాబోతుందా? ది రాజాసాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. అయితే ఇప్పటి వరకు బొమ్మ ఏ స్టేజ్ లో ఉందో మేకర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ ఉంటుందని చెప్పినప్పటికీ అప్పటికి వస్తుందా అనే డౌట్ కూడా ఉంది. IPL ఫీవర్ పీక్స్ లో ఉండగా ఫిలిం రిలీజ్ చేస్తే వచ్చే నష్టమేంటో బయ్యర్లకి బాగా తెలుసు. అయినప్పటికీ మారుతి ఏప్రిల్ 10న సినిమాను ప్రేక్షకుల ముందుకి తెస్తానంటున్నాడు. తాజాగా ఈ సినిమాకు ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారు. దీనికోసమని పలువురు హీరోయిన్లని కన్సల్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఫైనల్ గా యోగితో ప్రభాస్ పక్కన చేసిన నయనతారను ఈ సినిమాకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్టర్ 18 years వీరిద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. నయనతారతో ఐటమ్ సాంగ్ అంటే డిమాండ్ కోట్లలోనే ఉంటుంది. అయినప్పటికీ పీపుల్స్ మీడియా ఎక్కడా తగ్గడం లేదు. 300 కోట్ల సినిమాకు అది పెద్ద మ్యాటరే కాదనే ఫీల్లో ఉన్నారట. ఇక సందీప్ రెడ్డి ప్రభాస్ తో చేయాల్సిన స్పిరిట్ కు సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని దాదాపుగా ఓకే చేశారని తెలుస్తోంది.
ముందుగా ఒకరిద్దరి పేర్లు పరిశీలించినప్పటికీ ప్రభాస్ భార్య పాత్రకి మృణాలైతేనే బాగుంటుందనే అభిప్రాయంలో దర్శకుడున్నట్లుగా టాక్. అలాగే ఇదే సినిమాలో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్లను నెగిటివ్ షేడ్స్ పాత్రలకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ మృణాల్ ఠాకూర్ ప్రభాస్ హైట్ కి కరెక్ట్ గా మ్యాచ్ కావడంతో ఈ జంట ఎలా ఉంటుందనే చర్చ నెట్టింట్లో మొదలైంది. టాలీవుడ్ లవర్ బాయ్స్ కి లవ్లీ గర్ల్ లేదనే బాధ ఉందా? పూజా హెగ్డే తర్వాత ఆ ప్లేస్ ను కిసిక్ బ్యూటీ ఫిల్ చేయబోతుందా? శ్రీలీలపై యూత్ హీరోలు ఎంతకంత ఆసక్తిని చూపిస్తున్నారు? శ్రీలీల సీనియర్ హీరోస్ తో ససేమిరా ఎందుకంటోంది? శ్రీలీలకు కిసిక్ సాంగ్ ఇచ్చిన కిక్ మామూలుగా లేదు. అయినప్పటికీ అమ్మడు మళ్ళీ ఐటమ్ సాంగ్లు చేయనని స్టేట్మెంట్ ఇచ్చింది. అక్కడితో ఆగలేదు. సీనియర్ హీరోలతో నటించడానికి ఒప్పుకోవడం లేదు. ఏం చేసినా యూత్ హీరోలతోనే నటించాలని డిసైడ్ అయిపోయింది. టాలీవుడ్ యంగ్ హీరోలు శ్రీలీల కాల్ షీట్స్ దొరికితే చాలనుకుంటున్నారు. ఆమె రాకతో తన సినిమాకు మరింత మైలేజ్ దక్కుతుందని ఫీల్ అవుతున్నారు. రాబిన్ హుడ్ ను ఆ యాంగిల్లో ఆలోచించే సంక్రాంతి బరిలోకి దింపుతున్నారంటే మ్యాటర్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా శ్రీలీల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా సైన్ చేసిన 2 సినిమాల్లో అక్కినేని ఫ్యామిలీ సోదరులు నటిస్తున్నారు. అందులో ముందుగా విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్షన్ లో శ్రీలీల ఒక సినిమా ఓకే చేసింది. ఈ సినిమాకు హీరో నాగ చైతన్య. తండేల్ రిలీజ్ తర్వాత పట్టాలెక్కనున్న ఈ సినిమాపై పరిశ్రమ ఎంతో నమ్మకంతో ఉంది. చైతు తమ్ముడు అఖిల్ కుకుడు మురళీ కిషోర్ అబ్బూరు స్టోరీ నెరేట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ కు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంటే అక్కినేని హీరోలిద్దరితో శ్రీలీల స్క్రీన్ కెమిస్ట్రీ చేయబోతోంది. పూజా హెగ్డే తర్వాత అక్కినేని హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న హీరోయిన్ గాను శ్రీలీల క్రెడిట్ తీసుకోబోతోంది. 2025లో ఈ 2 సినిమాలు స్టార్ట్ కాబోతున్నాయి. అంటే వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో శ్రీలీల యూత్ హీరోలకి మరింత చేరువ కావచ్చు. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ ను దిల్ రాజు గట్టిగా షురూ చేశారా? లోకల్ గా స్టార్ట్ చేసిన ప్రమోషన్స్ యుఎస్ ఈవెంట్ తో పీక్స్ కు వెళ్ళబోతున్నాయా? భారీ సినిమాలకు భారీ ప్రమోషన్ ఆడియన్స్ ను అటెన్షన్ లోకి తేవడానికేనా? పొంగల్ ఫైట్ కు గేమ్ చేంజర్ సరికొత్త చేంజ్ ఓవర్ ఎలా తీసుకురాబోతున్నాడు? యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోబోతున్న తొలి తెలుగు సినిమాగా గేమ్ చేంజర్ రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. బాలీవుడ్, కోలీవుడ్ నుంచి గెస్ట్లు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ ఫంక్షన్ ను లోకల్ గా హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. జనవరి 10 వస్తున్న గేమ్ చేంజర్ ఇంకా సరైన ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు అని వస్తున్న కామెంట్స్ కు చెక్ పెడుతూ దిల్ రాజు ఓ అడుగు ముందుకేశాడు. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా నెవర్ బిఫోర్ అన్నట్లుగా యుఎస్ లో ఫస్ట్ టైం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 21న కర్టిస్ కల్వెల్ సెంటర్ లో 499 నానమ్ ఫారెస్ట్ గార్లాండ్ లో ఈ ఈవెంట్ సాయంత్రం 6 గంటలకి ఏర్పాటు చేశారు. దీంతో ఓవర్సీస్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ ఈవెంట్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని అటు దిల్ రాజు ఎంతో ఎగ్జైట్మెంట్ తో చెప్పారు. రీసెంట్ గా గేమ్ చేంజర్ ప్రమోషన్స్ ని ఓ ఫ్యాన్ ఫ్లైట్ నుంచి దూకుతూ పారాషూట్ సాయంతో ల్యాండ్ అయ్యి సినిమాకు ప్రీ ప్రమోషన్ అందించాడు. యుఎస్ లో గేమ్ చేంజర్ ప్రీమియర్స్ కు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని చెప్పడం అతని ఉద్దేశం. దీనికి మంచి అప్లాజ్ రావడంతో దిల్ రాజు డిసెంబర్ 21 ఈవెంట్ తో తన సినిమా స్టఫ్ ఏంటో గ్లోబల్ వైజ్ చూపించడానికి గ్లోబల్ స్టార్ సినిమా ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈ ఈవెంట్ గేమ్ చేంజర్ మూవీకి మంచి ఎసెట్ కాబోతోంది. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలివిగా అడుగులేస్తున్నాడు. టాలీవుడ్ టాపర్స్ కాల్ షీట్స్ ఇవ్వకపోవడంతో బయట నుంచి నరుక్కొస్తున్నాడు. ఇప్పటికే వరుసగా 2 సార్లు నాన్ తెలుగు హీరోలతో సినిమాలు చేసిన ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఈసారి కూడా అవుట్ సైడ్ హీరోనే నమ్ముకుంటున్నాడా? వెంకీ అట్లూరి డెబ్యూ ఫిలిం తొలి ప్రేమ పెద్ద హిట్. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్దే లాంటి సినిమాలు మాత్రమే అతనికొచ్చాయి. పైగా సదరు సినిమాల్లో టైర్ 2 హీరోలు ఎవ్వరూ పనిచేయలేదు. ఇది నచ్చకనే సార్ సినిమాతో ధనుష్ ను డైరెక్ట్ చేశాడు. ఈ ఫిలిం 100 కోట్ల క్లబ్ లో చేరడంతో వెంకీకి క్లారిటీ వచ్చేసింది. ఇకపై అవుట్ సైడ్ టాప్ హీరోలతో వర్క్ చేయాలి అని. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ తో చేసిన లక్కీ భాస్కర్ సైతం బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగు టాప్ హీరోల చూపు వెంకీ మీద పడిందే. కాకపోతే వెంకీని అప్రోచ్ అయిన హీరోలంతా టాప్ హీరోలు కాకుండా టైర్ 2 హీరోలే కావడంతో ఏ తెలుగు హీరోతోనూ సినిమా ఇప్పట్లో చేసేటట్లుగా లేడు. తాజాగా వెంకీ అట్లూరి తయారు చేసుకున్న స్టోరీ తెలుగు టాప్ హీరోలకి నరేట్ చేస్తాడు అనుకుంటున్న టైంలో కంగువాతో ఫ్లాప్ లో పడి సతమతం అవుతున్న సూర్యకు నరేట్ చేసినట్లుగా తెలుస్తుంది. లైన్ నచ్చడంతో సూర్య మారు మాట్లాడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ ఈ సినిమా కూడా హిట్ అయితే సూర్యకున్న మార్కెట్ ప్రకారం ఖచ్చితంగా 100 కోట్లు కొల్లగొట్టడం ఖాయం. ఓ తెలుగు దర్శకుడిగా తెలుగు హీరోతో చేస్తే రాని ఈ ఫీట్ అవుట్ సైడ్ హీరోలతో వస్తుండడంతో ఇక ముందు కూడా వెంకీ అట్లూరి బయటి హీరోలతోనే సినిమాలు చేయాలని డిసైడ్ అవుతున్నాడట. బాక్స్ ఆఫీస్ లో అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. సనాతన ధర్మంపై ఉపాసన పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. శనివారం నాడు ఎమర్జెన్సీ కేర్ సెంటర్లను ప్రారంభించినట్టు రామ్ చరణ్ భార్య ఉపాసన వెల్లడించారు.
డైరెక్టర్ క్రిష్ అనుష్క ప్రధాన పాత్రలో ఘాటి అనే ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని ఈ వీడియోలో అనుష్క రివీల్ చేసింది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియోలో అనుష్క చీర కట్టుకొని తలపై ముసుగు వేసుకొని నడుస్తూ వెళ్లిపోతున్నట్టుగా చూపించారు. ఇప్పుడే వర్క్ చేస్తుంటే ఇప్పుడు ఫైనల్ కాపీ గురించి అడుగుతాను. 3 months కావాలి నాకు. 3 months ఓకే కానీ బ్రో 4 months తీసుకోండి. 4 months. 4 months పర్ఫెక్ట్. కానీ చెప్పిన టైంకి ఇచ్చేయండి. పర్ఫెక్ట్గా ఇస్తాను. కానీ రిలీజ్ డేట్ ఏమైనా ఫిక్స్ అయ్యారేంటి? 4 months టైం ఇస్తున్నాను. ఎప్పుడు రిలీజ్ డేట్ ఎప్పుడు? April 18th. లావణ్య త్రిపాఠి లీడ్ రోల్లో రూపొందుతోన్న కొత్త చిత్రం సతీ లీలావతి. లావణ్య బర్త్డే సందర్భంగా టైటిల్ అనౌన్స్మెంట్ చేశారు. అలాగే చిత్ర యూనిట్ హీరోయిన్ కు బర్త్డే విషెస్ చెప్పారు.